సింగరేణి వ్యవహారంలో పారదర్శకత లేదు కాబట్టే కుంభకోణం జరిగిందని, అందుకే టెండర్లు నిలిపివేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. కొత్తగూడెంలో బీజేపీ ప్రచార సభకు హాజరైన ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్లు సింగరేణిని దోచుకున్నాయని ఆరోపణలు చేశారు. సింగరేణి పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని ఆదేశాలతో మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి ప్రాంతాల్లో పర్యటించి నివేదికను అందించారని, ఈ మేరకు కేంద్రం నిధులు జారీ చేసిందన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లు రాహు కేతువు లాంటివని, వాటి నుంచి తెలంగాణను కాపాడుకోవాలని రామచంద్రరావు అన్నారు. ఆ కార్పొరేషన్ లో సింగరేణి సంబంధించినటువంటి అనేక టెండర్లు బయట వేస్తే బొగ్గు నైని ఉన్నటువంటి ఒక్కొక్క టెండర్లలో క్యాన్సిల్ కూడా చేయడం జరిగింది. మరి ఎందుకు క్యాన్సిల్ చేశారని ఒకసారి మనం ఆలోచిద్దాం. పారదర్శకత ఉంటే వాళ్ళ మీద ఆరోపణలు రావు. పారదర్శకత లేదు కాబట్టే టెండర్లు క్యాన్సిల్ చేశారు. దానికి కారణం ఏంది? కుంభకోణం జరిగింది కాబట్టే జరుగుతా ఉంది. మరి సింగరేణిని పరిస్థితిలో తీసుకొచ్చింది ఎవరు? అది బీఆర్ఎస్ కాదా, అది కాంగ్రెస్ పార్టీ కాదా? కాబట్టి ఈ రెండు పార్టీలు దొందే. రేవంత్ రెడ్డి రాహుల్ అయితే కేసీఆర్ కేతు. ఈ రాహు కేతు నుంచే తెలంగాణని కాపాడాల్సిన అవసరం ఉన్నది.